తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు రైతుల్ని భయపెడుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వలు లేక డెడ్ స్టోరేజ్కి చేరుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన జలాశయాలు సాధారణ నీటి మట్టం కంటే దిగువ స్థాయికి చేరుకున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకి అడుగంటిపోతున్నాయి. రానున్న రోజుల్లో నీటి కష్టాలు తప్పవని ప్రజలు భావిస్తున్నారు. జలాశయాల్లో నీటి మట్టంపై మరింత సమాచారాన్ని ఎల్లంపల్లి జలాశయాల నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ వేసవి కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నీటి కష్టాలు అయితే తప్పవనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రధానంగా సాగునీరుకు త్రాగునీటికైతే ఇబ్బందులు తలెత్తుతాయనేటువంటి సమస్య అయితే ఉత్పన్నమవుతుంది. దీంతో ప్రజలైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి సిద్ధంగా అవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా త్రాగునీటికి ముఖ్యంగా అంతేకాకుండా పంటలకు సంబంధించి సాగునీరు కూడా కష్టాలు తప్పడం లేదు. ప్రధాన జలాశయాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలు ఉన్నటువంటి ఎల్లంపల్లి జలాశయం దగ్గర మనం ఉన్నాం. ఎల్లంపల్లి జలాశయాన్ని చూసుకున్నట్టయితే ఈ 20 టీఎంసీల పైగా సామర్థ్యం ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతానికి 7.5 టీఎంసీల నీరు మాత్రమే ఉండడంతో ప్రధానంగా రానున్న కాలంలో మరిన్ని నీటి కష్టాలు తప్పైనటువంటి విషయం స్పష్టమవుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులో 3.3 టీఎంసీల నీరు ఉండాలి. అది దాటిన తర్వాత మాత్రం డెడ్ స్టోరేజీకి వెళ్ళే అవకాశం ఉంటుందనే విషయం స్పష్టంగా అవుతుంది. ఇప్పుడు కేవలం 7.5 టీఎంసీల మేరే నీళ్ళు ఉండడంతో మాత్రం ఇది రానున్న రోజుల్లో డెడ్ స్టోరేజీకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తుంది. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో నీటి ఆవిరి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎత్తిపోతల ప్రక్రియ నిలిచిపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో మాత్రం నీటి కొరత ఏర్పడిందని మనం ప్రధానంగా స్పష్టం అవుతుంది. ప్రధానంగా ఎల్లంపల్లి యొక్క ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీల సామర్థ్యం కాగా ఇప్పుడు 7.5 టీఎంసీల మేరకే నీరు ఉండడం జరిగింది. ఇప్పటికీ ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ పథకానికి 312 క్యూసెక్లను, అదేవిధంగా ఎన్టీపీసీకి 121 క్యూసెక్లను, వేమనూరు పంప్ హౌజ్కు 247 క్యూసెక్లను అయితే చెప్పున పంపుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో మిషన్ భాగీరథకు నీటి సరఫరాను కూడా కొనసాగిస్తున్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లంపల్లి జలాశయం డెడ్ స్టోరేజీ 3.3 టీఎంసీలు, ప్రస్తుతం జలాశయంలో 7.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా ఎల్లంపల్లి జలాశయానికి ప్రధానంగా మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి అయితే ఎత్తిపోసే ప్రక్రియ గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. అప్పుడు ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి 16 టీఎంసీల పైగా నీటిని ఉంచి ఆ నీటిని అటు పైకి పంపించేటువంటి కార్యక్రమం చేసేవారు. ఇటు సాగుకు అదేవిధంగా త్రాగుకు చేసేటువంటి ప్రక్రియ గతంలో కొనసాగింది. అయితే ఎప్పుడైతే మేడిగడ్డ వద్ద ఏదైతే పిల్లర్లు కుంగినాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో ముఖ్యంగా అటు నీటి నిల్వను ఉంచలేనటువంటి పరిస్థితి ఏర్పడడం, దానితోటుగా ఎత్తిపోతల ప్రక్రియను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం జరిగిందో ఎక్కడోసారిగా ఈ సంవత్సరం అయితే పూర్తిగా త్రాగునీటికి అదేవిధంగా సాగునీటికి అయితే సమస్య తలెత్తుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఎల్లంపల్లి జలాశయం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా గోదావరి కూడా అయితే గేట్లు మొత్తం కూడా ఏవైతే కేవలం స్టోరేజ్కి 7.5 టీఎంసీలు మాత్రమే స్టోరేజ్ ఉన్నాయి వాటిని కూడా త్రాగునీటికి అయితే ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఆవిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కేవలం 4 టీఎంసీల తర్వాత కూడా ఇది డెడ్ స్టోరేజ్కి వెళ్ళేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ప్రాణహిత నీరు వృధాగా మేడిగడ్డ నుంచి దిగువ ప్రాంతానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కేవలం గోదావరిలో నిలవ ఉన్నటువంటి నీటి ద్వారానే మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే త్రాగునీరుని అయితే అందిస్తున్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా ఆవిరై నీరు కూడా ఆవిరైపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రానున్న రోజులలో కూడా ఇంకా నీటి సమస్య నీటి కొరత అయితే తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందుగానే గ్రహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను కూడా జిల్లాల వారీగా నియమించడం జరిగింది. దీనిపైన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. రానున్న రోజులలో ప్రజలకైతే ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అయితే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మాత్రం జలాశయాల వద్ద మనం చూడొచ్చు ప్రధానంగా నీటితో కలకడాల్సినటువంటి జలాశయాలు అన్నీ కూడా ప్రధానంగా మైదానంలా కనిపిస్తున్నాయి. ఇసుక తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎల్లంపల్లి జలాశయం నుంచి అయితే ఒక చుక్క నీరు కూడా దిగువ ప్రాంతానికి అయితే వెళ్తున్నటువంటి ప్రక్రియ కొనసాగించలేదు. రానున్న రోజుల్లో మరింత కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది. రానున్న రోజులలో మరీ నీటి కొరత తలెత్తే అవకాశం అయితే స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది. కాబట్టి రైతులు వేడుకుంటున్నారు యాసంగికి అయితే ఎలాగూ నీటిని అందించలేనటువంటి పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పటికైనా కొంత మేరకు పంట పొలాల్లో నీటిని అందించాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనం చూసినట్టయితే జలాశయాల వద్ద మాత్రం నీటి పరిస్థితి నీటి కొరత పరిస్థితి నీటి ఎద్దడి పరిస్థితి స్పష్టంగా అవుతుంది. ఏజెన్సీలు అయితే త్రాగునీటి కష్టాలు అయితే ఇంకా అదే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భూగర్భ జలాలు లేనటువంటి చెరువులు అదేవిధంగా బావుల్లో కూడా నీటి కొరత ఉండడంతో కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు అయితే అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ కలిసి శ్రీనివాస్ ఎల్లంపల్లి ప్రాజెక్టు.